వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంగారెడ్డి సుందర్రాజ్ యాదవ్ బరిలో నిలుస్తున్నట్లు యాదవ్ సంఘం తెలిపింది. ఉద్యోగులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు, వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేయనున్నట్లు వారు తెలిపారు. ఉపాధ్యాయులు, మేధావులు, ఉద్యమకారులు మద్దతు ఇవ్వాలని కోరారు. ఇవాళ గురుకులాల పరిస్థితి ఏంటండి? అటెండర్ వాళ్ళే, వాచ్మెన్ వాళ్ళే, కేర్ టేకర్ వాళ్ళే, వార్డెన్ వాళ్ళే. ఇటు చదువు చెప్పాలా, ఈ నైట్ డ్యూటీలు చేయాలా? ఏంటి పరిస్థితి? ఎవరు పట్టించుకోరేంటి ఈ వ్యవస్థను? అంత చులకన ఎడ్యుకేషన్ వ్యవస్థ అంటే. వీసీ లేక కొన్నేళ్ళు యూనివర్సిటీలో కాలయాపంతో నడవడం జరిగింది, ఇన్ఛార్జ్లతో నడవడం జరిగింది. ఈనాటికి కూడా ఇన్ఛార్జ్ ఎంఈఓలు ఇటు హెడ్ మాస్టర్గా పనిచేయాలి, అటు ఇన్ఛార్జ్ ఎంఈఓగా పనిచేయాలి. అంటే 2 జాబులు చేయాలి, వేతనం మాత్రం ఒకటే ఇస్తాం. ఎక్కడ న్యాయమండి? ప్రమోషన్ ఇచ్చేవారు డైరెక్ట్గా ప్రమోషన్ ఇచ్చే ఎంఈఓ కుర్చీలో కూర్చోబెట్టండి. సరైన డిఓలు లేరు రాష్ట్రంలో, డిప్యూటీ డిఓలు లేరు, ఎంఈఓలు లేరు. ప్రమోషన్ ఇస్తే ఇంకోరికి అవకాశం దొరుకుతుంది కదా హెడ్ మాస్టర్గా. సో ఇవన్నిటికీ పరిష్కరించడానికి నేను ఉపాధ్యాయులను, అధ్యాపకులను అందరినీ కోరుతున్నా, ఒక్క అవకాశం మాకు ఇవ్వండి, నాకు ఇవ్వండి. మీ సమస్యలకు మీ గొంతుగా కౌన్సిల్లో మాట్లాడి 100% సొల్యూషన్స్ తెస్తా అని. ఎందుకంటే మీ బాధ తెలిసిన వాడిగా, మీ మనిషిగా నేను కౌన్సిల్లో ఉంటానని ప్రతి ఒక్క ఉపాధ్యాయులను, అధ్యాపకులను